మీరు చూసినటువంటి ఈ రైల్వే స్టేషన్ గుంటూరు విజయవాడ నగరాల మధ్య గుంటూరు నగరానికి సమీపంలో ఉన్నటువంటి నంబూరు రైల్వే స్టేషన్. ప్రస్తుతానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కనిపిస్తున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో గుంటూరు విజయవాడ రైల్వే స్టేషన్ కంటే ఎంతో సందడి వాతావరణం కలిగి ఉండి ఓ పెద్ద రైల్వే జంక్షన్గా మారనున్నది. కారణం, జంట నగరాలను కలుపుతూ రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలాగా కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా వేరుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు దాదాపు 56.7 కిలోమీటర్ల మేర రైల్వే లైను వేయడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ నంబూరు రైల్వే స్టేషన్పై అందరి దృష్టి పడిందని చెప్పవచ్చు. ఏదైనా ఒక రాష్ట్రం కానీ ఒక నగరం కానీ అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్తో పాటు రహదారి లైన్ కూడా ఎంతో ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు. అమరావతి రాజధాని విషయంలో కూడా ఈ రైల్వే లైన్ ఎంతో కీలకంగా మారున్నది. దాదాపు 2,600 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతూ ఉందని రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నంబూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలయ్యేటువంటి రైల్వే లైన్ కనుక అందుబాటులోకి వస్తే అటు అమరావతి రాజధాని ప్రజానీకంతో పాటు గుంటూరు విజయవాడ నగర వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు స్థానికులు. ఇక ఈ రైల్వే లైన్ అనేటువంటిది ఖమ్మం జిల్లా ఏరిపాలెం దగ్గర నుంచి మొదలై పెద్దాపురం, చంద్రావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేటతో పాటు ఇక గుంటూరు జిల్లా సంబంధించినటువంటి వడ్లమూడి, అమరావతి, తాడికొండ, కొప్పరావు మీదుగా నంబూరు చేరుతుంది. ఇక కృష్ణా జిల్లా కొత్తపేట, గుంటూరు జిల్లా వడ్లమానం మధ్య కృష్ణానదిపై 3 కిలోమీటర్ల మేర వంతె నిర్మాణం జరగనున్నది. ఇప్పటి వరకు అమరావతి రాజధానిలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, ఇతర ప్రజానీకం కావచ్చు, హైదరాబాద్ నుంచి అమరావతి చేరాలంటే మంగళగిరి రైల్వే స్టేషన్ కీలకంగా ఉంది. ప్రతి శుక్రవారం మంగళగిరి నుంచి అమరావతి ఉద్యోగుల కోసం ప్రత్యేకమైనటువంటి సికింద్రాబాద్ ఇంటర్సిటీని ఏర్పాటు చేశారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచేలాగా నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి రాజధానికి ఈ రైల్వే లైన్ అనేటువంటిది ఎంతో కీలకంగా మారుతున్న నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాధ్యమైన త్వరలోనే ఈ పనులు మొదలుపెట్టడానికి మాత్రం అడుగులు ముందుకేస్తుందని చెప్పవచ్చు. గుంటూరు విజయవాడ నగరాల మధ్య అమరావతి రాజధానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మంగళగిరి నగర పరిధిలో ఇప్పటికే అభివృద్ధి పనులు ముందుకెళ్తూ ఉన్నాయి. గుంటూరు జిల్లా నంబూరు దగ్గర నుంచి కొత్త రైల్వే నిర్మాణ పనులను ప్రారంభించినట్లయితే అందరూ భావిస్తున్నట్టుగానే గుంటూరు విజయవాడ నగరాలు అతి వేగంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఓవైపు అమరావతి నగర నిర్మాణ పనులు, మరోవైపు రైల్వే నిర్మాణ పనులు ఏకాలంలో జరిగినట్లయితే అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. ట్రైన్ ఒక సోమవారం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు శుక్రవారం సాయంత్రం కొంచెం డిమాండ్ ఉంటుంది. ఏదైనా మనకి మంగళగిరి అనేది ఒక రాజధాని, మంగళగిరి అనుకోవాలి మనం. అమరావతి రాజధాని అంటే మంగళగిరి మెయిన్ సెంటరు. అట్లనే రైల్వే ట్రాకులు కూడా ఇప్పుడు కొత్త లైన్ వచ్చేది కూడా అటు నుంచి నంబూరులో వస్తుంది. నంబూరు నుంచి ఇటు ఒక లైను విజయవాడ గుంటూరు మధ్యలో మామూలుగా 3వ లైన్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా అవుతుంది. అక్కడ అయినప్పుడు కొంచెం మనకి ఇంకా ప్రాముఖ్యత పెరుగుతుంది నంబూరు నుంచి. కాకపోతే ఏంటంటే అటు నుంచి వచ్చే ట్రైన్స్ సత్తెనపల్లి అటు నుంచి వచ్చి అటు పోయేవన్నీ కూడా మామూలుగా గుంటూరు, న్యూ గుంటూరు మీదకి వెళ్తాయి. ఇటేమన్నా మన మంగళగిరి మీదకి విజయవాడ వస్తాయి. వాళ్ళ ప్రపోజలు అసలు విజయవాడ ఇక్కడికి రాకుండా కూడా 3వ లైను అంటే బ్రిడ్జి ఇంకోటి కట్టి జగ్గైపేట సైడ్ తీసుకెళ్ళి అటు తీసుకెళ్లాలనే మెయిన్ లైన్లో
కలపాలనేది కూడా వాళ్ళ మెయిన్ కోరిక హైదరాబాద్ రూట్లో. మరి అవన్నీ జరగాలంటే టైం పడుతుంది. ఏదైనా అభివృద్ధి చెందాలంటే రోడ్డు, రైల్వే ఇంపార్టెంట్ అండి. రోడ్డు, రైలు లేనప్పుడు మన రాజధాని కాదు, ఏది అభివృద్ధి కాదు. అంటే మన ఇప్పుడు ఈ మీరన్నట్టు నంబూర్ బేస్ రూట్ ఏశారు. కొన్ని ఆపారు. మళ్ళీ నరసాపురం ఇస్తున్నారు. ఆయన ఇప్పటికి ఉదయం పూట ఏసేటువంటి ఆహ్, పాసెంజర్ రైలు కూడా ఆపేశారంటున్నారు. ఇంకా ఈ రైల్వే స్టేషన్ స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే ఏమేమి చర్యలు తీసుకుంటే బావుంటదంటారు మీ లెక్కలో? మంగళగిరి రైల్వే స్టేషన్. మంగళ స్టేషన్‌కి ఒక గ్రహణమేనండి ఎప్పుడు కూడా. మనం ఎమ్మడబడి చేస్తే ఒక 10 రైళ్లు ఆగుతున్నాయి. అట్లానే 2, 3 ప్లాట్‌ఫారాలు అప్పుడు నేను జెడ్ఆర్‌సీసీ మెంబర్‌గా ఉండంగా మామూలుగా జీఎం గారు వచ్చినప్పుడు చూపించాను. ఇమ్మీడియేట్ శాంక్షన్ చేశాడు. అది మొండిగోడల్లాగా తయారైంది ఈ కోవిడ్ కాడ నుంచి. అది తయారు చేయాలి. నేను ఒక మెమోరాండం తయారు చేసి మన ఎంపీ గారికి, తమ్మసాని గారికి ఇవ్వాలనుకుంటున్నాను. రైళ్లు ఆగాలి. రైళ్లు ఆగకపోతే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటున్నారు ఎక్కువగా. ఎంప్లాయీస్ మన విజయవాడ పోయి రాత్రిపూట రైళ్ళు ఆగితే రావాలంటే 400, 500 ఆటోకి పెట్టాల్సొస్తుంది. ముందల రక్షణ లేదు. రాత్రిపూట అర్ధరాత్రి కాడ విజయవాడ నుంచి మంగళగిరి రావాలంటే రక్షణ కూడా చూసుకోవాలి. అందుకని మంగళగిరిలో ప్రతి రైలు ఆగాల్సిందే. ఇటు పోయే ప్రతి రైలు ఆగాల్సిందే. దాంతో అప్పుడు మనకి ఒక రాజధాని కల వస్తుంది. ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. ఇక్కడ ఏదో ఒకటి మనం డెవలప్ చేసుకుందాం. ఒక ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఇండస్ట్రీస్ కాకపోయినా కనీసం ఉపాధి బోలెడుంటా ఉంటాయి. ఒక ఇండస్ట్రీసే కాదు. మరి అట్లాంటివి చేయాలంటే ఇయన్నీ సౌకర్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రతి వాళ్ళు వస్తారు.